ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటించాడు. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ తీయబోతున్నాడు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా 20 ఏళ్ల కుర్రాడిని పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ అతడెవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. యూట్యూబ్ లో గతేడాది వైరల్ అయిన ఆల్బమ్ సాంగ్స్ లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా కచ్చి సేరా ఆశా కూడా పాటలు ఉంటాయి. ఎందుకంటే తలో ఒకటి 200 మిలియన్ వ్యూస్ సాధించాయి. వీటిని పాడి ఇందులో కనిపించిన కుర్రాడే సాయి అభయంకర్. అప్పట్లో తెలుగు తమిళ సినిమాల్లో పాటలు పాడిన సింగర్ సిప్పు హరిణీల కొడుకే సాయి. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు అనిరుద్ దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్ కంపోజర్ గా పనిచేశాడు. గతేడాది బెంజ్ అనే తమిళ మూవీలో సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. దీంతో పాటు మరో 2-3 ప్రాజెక్టులు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక మిగతా సినిమాల సంగతేమో గానీ అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం సాయి ఎంపికవడం మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కోసం 20 ఏళ్ల కుర్రాడిని ఎంపిక చేశారంటే విషయం గట్టిగానే ఉందన్నమాట. అనౌన్స్మెంట్ వీడియోకి ఇచ్చిన మ్యూజిక్ వింటేనే ఈ విషయం అర్థమైపోతోంది. ప్రస్తుతానికి ఇతడు బన్నీ అట్లీ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నట్లు అధికారికంగా చెప్పలేదు. కానీ త్వరలో మంచి రోజు చూసి ప్రకటిస్తారేమో చూడాలి. ఇకపోతే సాయి అభయంకర్ కి ట్విన్ సిస్టర్ ఉంది. ఆమె పేరు సాయి స్మృతి. ఈమె కూడా సింగరే. ఇక సాయి అభయంకర్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ సాంగ్సే అతడికి ఆఫర్లను తెచ్చిపెట్టాయి. లారెన్స్ హీరోగా, లోకేష్ కనగరాజ్ నిర్మాతగా తెరకెక్కబోతున్న బెంచ్ మూవీకి బాణీలు సమకూర్చే ఛాన్స్ ను కూడా కొల్లగొట్టాడు. ఇలా ఫస్ట్ ఛాన్స్ బ్యాగ్ లో వేసుకున్నాడో లేదో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటున్నాడు ఈ యంగ్ బాయ్. టెస్ట్ రిజల్ట్ రానే లేదు. బిగ్ హీరోల ప్రాజెక్టులకు క్యాచ్ చేస్తున్నాడు. సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకు తొలుత ఏఆర్ రెహమాన్ అనుకుంటే ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల తప్పుకున్నారు. ఆ ఆఫర్ కూడా సాయి చేతికి చిక్కింది. అలాగే సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్, కీర్తిస్వరన్ కాంబోలో వస్తున్న సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక సింబు తన అప్కమింగ్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చే బాధ్యతను ఈ యంగ్ బాయ్ చేతిలో పెట్టాడని టాక్. శింబు 49వ, 51వ చిత్రాలకు అతడే కంపోజర్ అని తెలుస్తోంది. ఇలా అతి తక్కువ కాలంలోనే టాప్ మ్యూజిషియన్ గా మారాడు సాయి.